హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు 2009లో రిలీజ్ అయిన ఆర్ఫన్ అనే సైకాలజీ థ్రిల్లర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అంతకన్నా ముందు స్పాయిలర్ అలర్ట్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోలో నోటిఫికేషన్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మూవీ ఓపెనింగ్ సీన్లో కపుల్స్లని చూస్తాము. వాళ్ళ పేర్లు వచ్చేసి కేట్ అలాగే జాన్. ఫ్రెండ్స్, వీళ్లకు ఇద్దరు పిల్లలు ఉంటారు. వాళ్ళ పేర్లు వచ్చేసి డానియల్ అలాగే మ్యాక్స్. ఈ మ్యాక్స్కి సరిగ్గా చెవులు వినిపించవు, అలాగే మాటలు కూడా రావు. ఈ కేట్ వచ్చేసి 3వసారి ప్రెగ్నెంట్ అవుతుంది. కానీ కేట్ కడుపులో ఉన్న బిడ్డ ప్రపంచాన్ని చూడటానికి ముందుగానే చనిపోతుంది. దాంతో కేట్ చాలా బాధపడుతుంది, అలాగే మెంటల్లీ వీక్ అవుతుంది. ఆ తర్వాత కేట్ తను చనిపోయిన బిడ్డని మర్చిపోవడానికి డాక్టర్ ఇచ్చే సలహాలను కూడా తీసుకుంటుంది. అయినా కూడా ఎలాంటి ప్రయోజనం అవ్వదు. అలా కేట్ ప్రెగ్నెంట్గా ఉన్న ఒక మహిళను చూసి తన బిడ్డ గుర్తుకొచ్చి అదే ఆలోచనలో డ్రైవ్ చేయడానికి ముందవుతుంది. అలాగే ఆ యాక్సిడెంట్ నుండి తప్పించుకుని తన ప్రాణాలను కాపాడుకుంటుంది. అప్పుడు కేట్ ఆలోచిస్తూ చనిపోయిన తన బిడ్డకు ఇవ్వాల్సిన ప్రేమను వేరే ఎవరికైనా ఇవ్వాల్సిందే అని జాన్తో మాట్లాడుతుంది. అందుకు జాన్ చెప్పే మాటలు ఏమంటే, రేపే మనం అనాథాశ్రమానికి వెళ్ళి ఒక అనాథ బిడ్డను దత్తత తీసుకుందామని చెప్తాడు. అలా చెప్పిన వెంటనే నెక్స్ట్ డేనే వాళ్ళిద్దరూ అనాథాశ్రమానికి వెళ్తారు. అలా వెళ్ళిన వాళ్ళకు ఇష్టమైన పాపని వెతుకుతారు. కానీ అక్కడున్న ఆడపిల్లలందరూ చాలా ముద్దుగా ఉన్నా కూడా వాళ్లకు ఏ పాపను సెలెక్ట్ చేసుకోవాలి అనేదే అర్థం కాదు. అప్పుడు వాళ్ళకు డ్రాయింగ్ గీస్తూ పాట పాడుతున్న ఒక అమ్మాయి కనిపిస్తుంది. తన పేరు వచ్చేసి ఎస్తర్. అలా ఎస్తర్తో మాట్లాడిన వాళ్ళిద్దరికి ఆ అమ్మాయి మాటలు విని చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలాగే తను గీసిన డ్రాయింగ్ చూసి ఈమె ఒక టాలెంట్ అమ్మాయి అని తెలుసుకుంటారు. ఆ తర్వాత ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలని ఆర్ఫనేజ్ ఇన్ఛార్జ్ అయిన సిస్టర్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు వాళ్ళు ఎస్తర్ గురించి ఇలా చెప్తారు. ఈ ఎస్తర్ 9 ఇయర్స్ అమ్మాయి. తను రష్యాకి చెందింది. రష్యాలో అనాథగా ఉన్న ఈమెను అమెరికన్ కపుల్స్ అడాప్ట్ చేసుకున్నారు. కానీ అడాప్ట్ చేసుకున్న ఆ ఫ్యామిలీ వాళ్ళు ఒక ఫైర్ యాక్సిడెంట్ వల్ల అందరూ కూడా చనిపోయారు. కానీ ఎస్తర్ మాత్రం ఎలాగో బతికిపోయింది. అందుకనే మా ఆర్ఫనేజ్కి చేరింది. తనకు చిన్న వయసున కూడా చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతుంది. వయసు కన్నా మీరిన టాలెంట్, బుద్ధి తనకుంది. తన గురించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ మాతో లేవు. ఆ డీటెయిల్స్ అన్ని మేము కలెక్ట్ చేసి మీకు చెప్తాము అని చెప్తారు. ఆమె మాటలు, ఎస్తర్ ప్రవర్తన వీళ్లకు ఇష్టమయ్యి ఎస్తర్ని వీళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత ఎస్తర్ని వాళ్ళ ఇంటికి చాలా సంతోషంగా తీసుకుని వెళ్తారు. అంతే సంతోషం ఎస్తర్కి కూడా ఉంటుంది. అలా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు మ్యాక్స్ని ఎస్తర్కి పరిచయం చేయిస్తారు. దాంతో మ్యాక్స్ కూడా చాలా సంతోషిస్తుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చినప్పుడు ఎస్తర్ని ఆ ఇంటి పెద్దవాళ్లకు పరిచయం చేయిస్తారు. దాంతో వాళ్ళకు కూడా ఎస్తర్ని చూసి చాలా సంతోషం అవుతుంది. కానీ డానియల్కి మాత్రం ఎస్తర్ అతనికి సిస్టర్గా వచ్చిండేది ఇష్టం ఉండదు. అందుకని ఎస్తర్ని తను సరిగా వెల్కమ్ కూడా చేసుకోడు. ఇటు కేట్ ఎస్తర్ తన ఇంటికి అలాగే తన పిల్లల జతలో కలిసిపోతున్నది చూసి చాలా సంతోషిస్తుంది. ఇటు బయట డానియల్ షూటింగ్ గేమ్ ఆడేటప్పుడు ఒక పావురానికి గురిపెట్టి కొట్టేస్తాడు. అదే టైంకి అక్కడికి ఎస్తర్ మ్యాక్స్ని కూడా తీసుకుని వస్తుంది. అప్పుడు గాయమైన ఆ పావురాన్ని చూసిన ఎస్తర్ ఒక ఇటుకని తీసుకుని డానియల్తో ఏం చెప్తుందంటే, డానియల్ ఈ ఇటుకతో ఆ పక్షిని చంపే, లేదంటే అది ఆకలితో చనిపోతుంది అని చెప్తుంది. కానీ డానియల్ ఆ పని చేయడానికి ఒప్పుకోడు. అప్పుడు ఎస్తర్ వెంటనే ఆ పావురాన్ని కొట్టి చంపేస్తుంది. అది చూసిన డానియల్ నువ్వు ఎలాంటి చెడ్డ అమ్మాయి అని చెప్పేసి కంగారుగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కేట్ ఎస్తర్ని స్నానానికి పంపిస్తుంది. అప్పుడు ఎస్తర్ పెద్ద అమ్మాయిలాగా బాత్రూమ్ డోర్ని లాక్ చేసుకుంటుంది. అప్పుడు కేట్ నువ్వు ఇంకా చిన్న అమ్మాయి, డోర్ లాక్ చేసుకునే అవసరం లేదన్నప్పుడు ఎస్తర్ కేట్ మాటల్ని పట్టించుకోకుండా డోర్ని లాక్ చేసుకుంటుంది. ఆ తర్వాత కేట్ ఎస్తర్ రూమ్ని క్లీన్ చేస్తున్నప్పుడు ఎస్తర్ బైబిల్ బుక్ దొరుకుతుంది. దాంట్లో కొన్ని మగవాళ్ళ ఫొటోస్లు ఉంటాయి. అప్పుడు కేట్ దాన్ని అక్కడే ఉంచి వెళ్ళినప్పుడు ఎస్తర్ స్నానం చేయకుండా కేట్నే వాచ్ చేస్తూ ఉంటుంది. సో అప్పుడు మనకు అనిపిస్తుంది ఎస్తర్ ఏదో ప్లాన్ చేస్తూ ఉందని. ఇంకా నెక్స్ట్ డే కేట్ ఎస్తర్కి పియోనో చెప్పిస్తుంది. కానీ ఎస్తర్ నేర్చుకుంటున్నప్పుడు చాలాసార్లు తప్పు చేస్తుంది. అప్పుడు కేట్ నేర్చుకునేటప్పుడు తప్పు అనేది సహజం అని చెప్పేసి తన చనిపోయిన బిడ్డని సమాధి చేసిన గార్డెన్కి పిలుచుకుని వెళ్తుంది. ఆ సమాధి పైన పెంచిన గులాబీ పూలను చూపించి వీటి నుండి నేను నా బిడ్డని చూస్తున్నాను అని చెప్తుంది.
ఆమె మాటలు విన్న ఎస్తర్ కూడా ఏడుస్తుంది. అప్పుడు తనకు నచ్చ చెప్పిన కేట్ ఈమెనే నా కూతురి స్థానాన్ని నింపేది అని చెప్పేసి ఎస్తర్ని హత్తుకుంటుంది. అలా ఎస్తర్ని డానియల్ చదివే స్కూల్కే జాయిన్ చేయిస్తారు. ఆ స్కూల్లో ఉన్న ఒక అమ్మాయి ఎస్తర్ వేసుకున్న బట్టల్ని చూసి అవమానిస్తుంది. అప్పుడు ఎస్తర్ ఆ అమ్మాయిని కోపంతో చూస్తుండేది మనం అబ్జర్వ్ చేస్తాము. ఇంకా నెక్స్ట్ డే జాన్ ఎస్తర్ అలాగే మ్యాక్స్ని ప్లే గ్రౌండ్కి తీసుకుని వెళ్తాడు. అప్పుడు ఎస్తర్కి స్కూల్లో టార్చర్ చేసిన ఆ అమ్మాయి కనిపిస్తుంది. అప్పుడు ఎస్తర్ టైం చూసుకుని ఆ అమ్మాయిని ఎత్తైన ప్లేస్ నుండి కిందకు నెట్టేస్తుంది. దాంతో ఆ అమ్మాయి కాలే విరిగిపోతుంది. అదంతా మ్యాక్స్ చూస్తూ ఉంటుంది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత జాన్ ఎస్తర్ని ప్రశ్నిస్తాడు. అందుకు ఎస్తర్ నేను తనని నెట్టలేదు, మేమంతా ఆడుకుంటున్నప్పుడు తనే కిందకు పడిపోయిందని అబద్ధం చెప్తుంది. ఇంకా నెక్స్ట్ డే కేట్ కి అనాథాశ్రమం నుండి సిస్టర్ కాల్ చేసి ఎస్తర్ గురించి విచారిస్తుంది. అప్పుడు కేట్ ప్లే గ్రౌండ్ లో జరిగిన ఘటన గురించి చెప్పినప్పుడు సిస్టర్ కొంచెం కంగారు పడుతుంది. అప్పుడు సిస్టర్ ఎస్తర్ గురించి కొన్ని ఇన్ఫర్మేషన్లు తెలిసాయి, సో నేను మిమ్మల్ని మీట్ అవుతాను అని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. వీళ్ళ మాటలంతా ఎస్తర్ సీక్రెట్ గా వినిపించుకుంటూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ డే ఎస్తర్ చాలా స్పీడ్ గా అలాగే పర్ఫెక్ట్ గా పియానో ప్లే చేస్తూ ఉంటుంది. అది చూసిన కేట్ కి చాలా షాక్ అయ్యి పియానో ఎలా ప్లే చేయాలి అని తెలిసినా కూడా ఎందుకు నాతో పియానో అంటే తెలియదు అని అబద్ధం చెప్పావో అని ప్రశ్నిస్తుంది. అందుకు ఎస్తర్ సంబంధం లేని సమాధానం ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రాత్రి టైంలో ఎస్తర్ కేట్ అలాగే జాన్ల మధ్య గొడవ పెట్టి మనసులోనే సంతోషిస్తుంది. ఇంకా నెక్స్ట్ డేనే ఇంటికి సిస్టర్ వస్తుంది. ఆమెను చూసిన ఎస్తర్కి చాలా కోపం వస్తుంది. అప్పుడు సిస్టర్ కేట్ అండ్ జాన్ జతలో మాట్లాడుతూ ఎస్తర్ ఉన్న పాత ఇంటి నైబర్స్లతో అలాగే పాత స్కూల్ దగ్గర తన గురించి విచారించాము. తన గురించి ఎక్కడ కూడా మంచి మాటలు వినలేదు. ఎక్కడ గొడవలు చెడు ఘటనలు జరిగాయో అక్కడంతా ఎస్తర్ ఉందని తెలిసొచ్చింది. తన గురించి ఫుల్ డీటెయిల్స్ తెలియక తనని మీకు దత్తతిచ్చి మా తప్పయింది. అందుకని టుమారోనే వచ్చి ఎస్తర్ని తీసుకుని వెళ్తాము. తన గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుని మళ్ళీ మీ ఇంటికి పంపిస్తాము అని చెప్పి అక్కడి నుండి బయలుదేరుతుంది. ఆ మాటలని ఎస్తర్ చాలా సీక్రెట్గా వినిపించుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఎస్తర్ మ్యాక్స్ దగ్గరికి వెళ్ళి సైన్ లాంగ్వేజ్ లో మన ఇంటికి ఒక నీచమైన మహిళ వచ్చింది, ఆమె నన్ను తీసుకుని వెళ్తుందంట, నీ సిస్టర్ కి హెల్ప్ చేస్తావా అని అడుగుతుంది. అందుకు మ్యాక్స్ హెల్ప్ చేస్తాను అని చెప్పిన వెంటనే తనని బయటకి తీసుకుని వెళ్తుంది. ఆ తర్వాత సిస్టర్ వచ్చి దారిలో నిలుచుకుని ఆమె కార్ వచ్చే టైంలో ఎస్తర్ మ్యాక్స్ ని రోడ్లోకి నెట్టేస్తుంది. దాంతో సిస్టర్ అవుతున్న యాక్సిడెంట్ నుండి తప్పించుకుని మ్యాక్స్ దగ్గరికి వచ్చినప్పుడు వెనక నుండి వచ్చిన ఎస్తర్ సుత్తితో సిస్టర్ తలపై బలంగా కొట్టి చంపేస్తుంది. ఆ తర్వాత ఆ సుత్తిని వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ట్రీ హౌస్ లో దాచిపెడుతుంది. అలా ఎస్తర్ ట్రీ హౌస్ నుండి బయటికి వస్తుండేది డానియల్ చూసేస్తాడు. అది అబ్జర్వ్ చేసిన ఎస్తర్ ఏమీ చేయకుండా ఇంటి లోపలికి వెళ్తుంది. ఇంకా రాత్రి టైంలో ఎస్తర్ డానియల్ దగ్గరికి వెళ్ళి అతని గొంతుకి పేపర్ కట్టర్ని పెట్టి బెదిరిస్తుంది. నాకు ఆపోజిట్గా నువ్వేమైనా నీ పేరెంట్స్కి చెప్తే నిన్ను చంపేస్తాను అని చెప్పేసి వార్నింగ్ ఇస్తుంది. దాంతో డానియల్ ఎక్కువగా భయపడిపోతాడు. ఇటు కేట్కి అనాథాశ్రమం నుండి కాల్ వస్తుంది. అప్పుడు వాళ్ళు సిస్టర్ మీ ఇంటికని వెళ్ళిన వాళ్ళు ఇంకా మా ఆశ్రమానికి రాలేదు అని చెప్తారు. అది విన్న కేట్కి చాలా కంగారవుతుంది. కొంచెం సమయం తర్వాత పోలీసులకు సిస్టర్ శవం దొరుకుతుంది. అలా రోజులు గడుస్తూ కేట్కి ఎస్తర్ విచిత్రమైన బిహేవియర్ తెలిసి తన ప్రాబ్లం గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తుంది. కానీ దాని నుండి ఎటువంటి ప్రయోజనం అవ్వదు. అలా కేట్ ఎస్తర్ లేని టైం చూసుకుని తన పిల్లల దగ్గర మాట్లాడుతూ ఎస్తర్ మీకేమైనా ప్రాబ్లం చేసి బెదిరిస్తూ ఉంటే నాతో చెప్పుకోండి అని అడుగుతుంది. కానీ ఎస్తర్ భయంలో ఉన్న వాళ్ళిద్దరూ వాళ్ళ అమ్మతో ఏమీ కూడా చెప్పుకోరు. ఇంకా నెక్స్ట్ డే ఎస్తర్ కేట్ దగ్గరికి వెళ్ళి అమ్మ నీకు సంతోషమయ్యే పని చేశాను అని చెప్తుంది. అందుకు కేట్ హ్యాపీగా ఫీల్ అయ్యి ఏమని అడుగుతుంది. అప్పుడు ఎస్తర్ కేట్ బిడ్డ సమాధిపై పెరిగిన పూలని కట్ చేసుకొని వచ్చింటుంది. అది చూసిన కేట్ చాలా షాక్లోకి వెళ్ళిపోయి అదే బాధలో ఎస్తర్ని లాగి ఆ పూలని లాక్కుంటుంది. అప్పుడు వచ్చిన జాన్కి ఎస్తర్ అమ్మ నన్ను పట్టుకుని కొట్టడానికి వచ్చింది అని అరుస్తూ పారిపోతుంది. ఇటు కేట్ ఆ సమాధి దగ్గరికి వెళ్ళి తన బిడ్డను గుర్తు తెచ్చుకుని ఎక్కువగా ఏడుస్తుంది. ఇటు ఎస్తర్ రాత్రి టైంలో తన చేతి ఎముకను తనే విరిచేసుకుంటుంది. ఆ తర్వాత తన రూమ్ కి వెళ్ళిన ఎస్తర్ డాడీ అని గట్టిగా అరుస్తూ అమ్మ నా చేతి ఎముకను విరిచింది అని జాన్కి అబద్ధం చెప్తుంది. ఆ విషయంలో జాన్ అండ్ కేట్ల మధ్య గొడవ జరిగి వాళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలు ఏర్పడతాయి. ఇంకా నెక్స్ట్ డే కేట్ అండ్ మ్యాక్స్ డానియల్ ని స్కూల్ కి వదిలి వెళ్ళేటప్పుడు డానియల్ బుక్లన్నీ బ్యాగ్ నుండి కిందకు పడతాయి. అప్పుడు కేట్ వాటిని తీసివ్వడానికి వెళ్ళినప్పుడు కార్లో మ్యాక్స్ ఒక్కటే ఉంటుంది. అప్పుడు వచ్చిన ఎస్తర్ కార్ గేర్ ని చేంజ్ చేసేస్తుంది. ఫస్ట్ డే డౌన్ లో నిలుచుకున్న
కార్ మూవ్ అవుతుంది. అది చూసిన కేట్ అరుస్తూ కార్ వెనకాలే పారిపోతుంది. అలాగే ఆ కార్ ని ఆపడానికి అక్కడున్న జనాలు కూడా ప్రయత్నిస్తారు, కానీ ఎటువంటి ప్రయోజనం ఉండదు. అలా స్పీడ్ గా వెళ్లిన కార్ మంచు నిండిన ప్లేస్ లో ఇరుక్కుని ఆగుతుంది. దాంతో మ్యాక్స్ ప్రాణానికి ఎటువంటి హాని కలిగి ఉండదు. ఏమీ అవ్వని మ్యాక్స్ ని చూసిన కేట్ కి పోయిన ప్రాణం మళ్ళీ వచ్చినట్టవుతుంది. అలాగే ఏడుస్తున్న మ్యాక్స్ కి నచ్చ చెప్తుంది. ఇంకా రాత్రి టైంలో డానియల్ మ్యాక్స్ దగ్గరికి వెళ్లి ఎస్తర్ చేస్తున్న చెడ్డ పనుల గురించి అడుగుతాడు. అందుకు మ్యాక్స్ డ్రాయింగ్ ద్వారా ఎస్తర్ చేసిన పనులన్నీ చెప్తుంది. అలాగే సిస్టర్ ని చంపేసిన సుత్తిని ట్రీ హౌస్ లో దాచిపెట్టింది అని సైన్ లాంగ్వేజ్ ద్వారా చెప్తుంది. అదంతా ఎస్తర్ వాళ్లకు తెలియకున్నట్లుగా వినిపించుకుంటూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ కేట్ కి ఎస్తర్ ఎలాంటి చెడ్డ అమ్మాయిని తన మాటలు అలాగే బిహేవియర్ నుండి తెలుస్తుంది. అప్పుడు కేట్ ఎస్తర్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలని చెప్పేసి తన పెట్టుకున్నటువంటి బైబిల్ ని వెతికి తీసుకుంటుంది. దాంట్లో చాలా మంది మగవాళ్ల ఫోటోస్లు తప్ప వేరే ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకదు. అప్పుడు తనకు సార్నీ ఇన్స్టిట్యూట్ అనే పదం కనిపిస్తుంది. అప్పుడు కేట్ ఆ ఇన్స్టిట్యూట్ కి కాల్ చేసినప్పుడు తెలుస్తుంది సార్నీ ఇన్స్టిట్యూట్ అనాథాశ్రమం కాదు, మెంటల్ హాస్పిటల్ అని. అప్పుడు కేట్ ఎస్తర్ గురించి అడుగుతుంది, కానీ ఎస్తర్ అంటే వాళ్లకు ఎవరిని తెలిసి ఉండదు. అప్పుడు కేట్ ఎస్తర్ ఫోటోని సెండ్ చేస్తాను అని చెప్పి ఎస్తర్ ఫోటోని పంపిస్తుంది. ఇటు డానియల్ ట్రీ హౌస్ కి వచ్చి ఆ సుత్తిని వెతుకుతూ ఉన్నప్పుడు అక్కడికి ఎస్తర్ వచ్చి సుత్తిని డానియల్ ముందు పడేసి దానిపై పెట్రోల్ వేస్తుంది. అలాగే మొత్తం ట్రీ హౌస్ కి పెట్రోల్ వేసి నిప్పంటించేస్తుంది. ఆ తర్వాత ఎస్తర్ ట్రీ హౌస్ నుండి బయటికి వచ్చి డానియల్ ని అక్కడే లాక్ చేస్తుంది. అప్పుడు డానియల్ ట్రీ హౌస్ లోని విండో నుండి బయటికి వచ్చి ఎత్తైన ప్లేస్ లో కిందకు పడతాడు. అప్పుడు ఎస్తర్ పెద్ద రాయితో డానియల్ ని చంపడానికి ముందైనప్పుడు అక్కడికి మ్యాక్స్ వచ్చి ఎస్తర్ ని నెట్టేసి డానియల్ ప్రాణాలను కాపాడుతుంది. ఇటు ట్రీ హౌస్ మంటతో కాలిపోతున్నది చూసిన కేట్ అరుస్తూ డానియల్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆ తర్వాత డానియల్ పరిస్థితి చూసి హాస్పిటల్ కి అడ్మిట్ చేస్తుంది. అప్పుడు డాక్టర్ డానియల్ గొంతుకి బలమైన గాయమైంది అని చెప్తాడు. ఆ టైంలో కేట్ ఈ పరిస్థితికి అంత కారణం ఎస్తరే ఉండొచ్చు, అలాగే ఈ ఎస్తర్ బ్యాక్గ్రౌండ్ సరిగ్గా లేదని ఆ సార్నీ ఇన్స్టిట్యూట్ గురించి జాన్తో చెప్తుంది. కానీ జాన్ ఆ మాటల్ని నమ్మకుండా కేట్ నువ్వు ఎస్తర్ గురించి తప్పుగా తెలుసుకుంటున్నావు, ఎస్తర్ చాలా మంచి అమ్మాయి అని చెప్తాడు. ఇటు ఊరికే ఉండని ఎస్తర్ డానియల్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి ఆక్సిజన్ మాస్క్ ని తీసి పిల్లో నుండి డానియల్ ఊపిరిని ఆపేసి హార్ట్ బీట్ ని స్టాప్ చేస్తుంది. అలా అయిన వెంటనే అలారం సౌండ్ చేస్తుంది. అప్పుడు డాక్టర్లందరూ సిపిఆర్ మిషన్లతో పాటు డానియల్ వైపు స్పీడ్గా వెళ్తారు. అదంతా చూసిన కేట్ చాలా కంగారైనప్పుడు కేట్కి ఎస్తర్ గుర్తుకొస్తుంది. అప్పుడు ఎస్తర్ దగ్గరికి వెళ్ళి నా కొడుకుకి ఏం చేశావని ఎస్తర్ని కొడుతుంది. అప్పుడు వచ్చిన హాస్పిటల్ స్టాఫ్ చాలా కోపంలో ఉన్న కేట్కి స్పృహ లేకుండా చేసే ఇంజెక్షన్ని ఇంజెక్ట్ చేసి తీసుకుని వెళ్తారు. అలా కొంచెం సమయం తర్వాత కేట్ స్పృహలోకి వచ్చినప్పుడు అక్కడికి వచ్చిన జాన్ కేట్తో ఏం చెప్తాడంటే, కేట్ డానియల్ బాగున్నాడు, ప్రాణాలతోనే ఉన్నాడు, నువ్వు కూడా ఇక్కడే రెస్ట్ చేయి, నిన్ను పిల్లల్ని ఇంటికి తీసుకుని వెళ్తాను, మార్నింగే వస్తాను అని చెప్పేసి జాన్ ఎస్తర్ అలాగే మ్యాక్స్ని ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇటు ఇంటికి వచ్చిన జాన్ ఇద్దరిని పడుకోబెట్టి డానియల్ ఆలోచనలో డ్రింక్ చేస్తూ కూర్చుంటాడు. ఇటు ఎస్తర్ పడుకోకుండా బాగా డ్రెస్ చేసుకుని ఎక్కువగా మేకప్ వేసుకుని జాన్ దగ్గరికి వస్తుంది. డాడీ అని పిలుస్తున్న ఎస్తర్ జాన్ అని పిలుస్తూ అతనికి కిస్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు జాన్కి ఎస్తర్ బిహేవియర్ ఇష్టం అవ్వక ఏం చేస్తున్నావని కోపంతో తిట్టి ఆమెను రూమ్కి పంపిస్తాడు. దాంతో కోపగించుకున్న ఎస్తర్ తన రూమ్కి వచ్చి ఎక్కువగా ఏడుస్తూ ఉంటుంది. ఇటు కేట్కి ఒక కాల్ వస్తుంది. రిసీవ్ చేసినప్పుడు సార్నీ ఇన్స్టిట్యూట్ డాక్టర్ దాంట్లో మాట్లాడతారు. మీరు ఫోటో పంపిన అమ్మాయిని నేను చూశాను, ఇప్పుడు ఆమె ఎక్కడుందని అడుగుతాడు. అందుకు కేట్ ఇప్పుడు ఈమె నా హస్బెండ్తో పాటు మా ఇంట్లో ఉంది, నేను బయట ఉన్నాను అన్నప్పుడు అందుకు డాక్టర్ చెప్తాడు, వెంటనే మీ హస్బెండ్కి కాల్ చేసి ఆమెను ఇంటి నుండి బయటికి వేయడానికి చెప్పండి, అలాగే పోలీసులకు కాల్ చేయండి అని చెప్తాడు. అప్పుడు కేట్ ఎందుకని అడిగినప్పుడు డాక్టర్ మాటల నుండి ఈ మూవీ థ్రిల్లింగ్ సస్పెన్స్ రివీల్ అవుతుంది. అదేమంటే మీరు చిన్న అమ్మాయి అని చెప్తున్న ఆమె ఆ అమ్మాయి కాదు, ఆమె వయసైన మహిళ, ఆమె ఏజ్ 9 సంవత్సరాలు కాదు, రికార్డ్ ప్రకారం ఆమె 1976లో పుట్టింది, అంటే ఇప్పుడు ఆమె ఏజ్ 33 ఇయర్స్ అని చెప్తాడు. అలాగే ఆమె పేరు ఎస్తర్ కాదు, తన నిజమైన పేరు లీనా క్లామర్. ఈ లీనా క్లామర్ ఒక రేర్ హార్మోన్ డిజార్డర్ వల్ల బాధపడుతోంది. తనకు హైపోపిట్యూటరిజం అనే వ్యాధి ఉంది. ఈ డిజార్డర్ వచ్చిన వాళ్లకు పెరుగుదల ఆగిపోతుంది, వాయిస్ కూడా చిన్న పిల్లల్లాగానే ఉంటుంది, చూడటానికి కూడా చిన్న పిల్లల్లాగానే కనిపిస్తారు. ఈ లీనా క్లామర్ చాలా
వైలెంట్ అయిన పేషెంట్. తనకు మేము ట్రీట్మెంట్ ఇవ్వడానికి చాలా కష్టపడే వాళ్ళం. తను చాలా డేంజరస్. మాకు తెలిసినంత వరకు లీనా 7 మందిని చంపేసింది. మాకు తెలియకుండా ఎంతమందిని చంపిందో తెలియదు. ఈ లీనా క్లామర్ చాలా అడ్వాంటేజ్ను ఉపయోగించుకుని అనాథాశ్రమానికి చేరుకుంటుంది. అడాప్ట్ చేసుకునే విధంగా వేరే వాళ్ళ ఇంటికి చేరుకుంటుంది. ఆ తర్వాత తన తండ్రినే మోహించడానికి ప్రయత్నిస్తుంది. అతను ఒప్పుకుంటే సరే, ఒప్పుకోకపోతే అతనితో పాటు అతని ఫ్యామిలీ వాళ్ళను కూడా చంపేస్తుంది. తను కనిపించుకోకుండా పోయి చాలా సంవత్సరాలు అయ్యాయి. మేము కూడా తనని ట్రాక్ చేస్తున్నాము, కానీ తను ఎక్కడ కూడా దొరకలేదు. కానీ ఇప్పుడు ఆమె మీ ఇంట్లోనే ఉంది అని చెప్తాడు. ఆ మాటలు విన్న కేట్కి ఆకాశమే తన తలపై పడినట్లయి ఇంటికి వెళ్ళడానికి కార్ని వేగంగా డ్రైవ్ చేస్తుంది. ఇటు ఎస్తర్ తన మేకప్ అంతా తీసినప్పుడు మనకు ఆమె అసలు ముఖం కనిపిస్తుంది. ఇటు కేట్ జాన్కి కాల్ చేస్తుంది. అప్పుడు జాన్ రిసీవ్ చేయకుండా ఉన్నప్పుడు కేట్ పోలీసులకు కాల్ చేసి తన ఇంటికి రావడానికి అడ్రస్ ఇస్తుంది. ఇటు జాన్ కంటిన్యూస్ గా రింగ్ అవుతున్న ఫోన్ ని రిసీవ్ చేయడానికి వెళ్ళినప్పుడు వెనక నుండి వచ్చిన లీనా జాన్కి కత్తితో ఒక్కసారిగా పొడిచి చంపేస్తుంది. ఆ హత్యని మ్యాక్స్ చూసేస్తుంది. అది చూసిన లీనా మ్యాక్స్ ని కూడా చంపడానికి వెళ్తుంది. ఈ సమయంలో మనకు లీనా పెద్ద మహిళలాగా ఉన్నది కనిపిస్తుంది. అలాగే ఇంట్లో ఉన్న గన్ ని వెతికి తీసుకుంటుంది. ఇటు కేట్ కూడా ఇంటికి వస్తుంది. వచ్చినప్పుడు చనిపోయిన జాన్ డెడ్ బాడీని చూసిన కేట్ ఎక్కువగా ఏడుస్తుంది. ఇటు లీనా గార్డెన్ లో దాక్కున్న మ్యాక్స్ ని చంపడానికి రెడీ అయినప్పుడు అక్కడికి వచ్చిన కేట్ లీనాని చనిపోయేలాగా కొట్టి మ్యాక్స్ ని పిలుచుకుని అక్కడి నుండి బయటికి వస్తుంది. అదే టైంకి ఇంటికి పోలీసులు వచ్చి జాన్ డెడ్ బాడీని చూస్తారు. ఆ తర్వాత వాళ్ళు గార్డెన్ కి వచ్చినప్పుడు అక్కడ లీనా ఉండదు. ఇటు కేట్ మ్యాక్స్ ని పిలుచుకుని ఒక సేఫ్ ప్లేస్ కి వెళ్తున్నప్పుడు వెనక నుండి వచ్చిన లీనా కత్తితో కేట్ పై అటాక్ చేస్తుంది. అలా వాళ్ళు గడ్డ కట్టుకుపోయిన మంచు నదిపై ఫైట్ చేస్తున్నప్పుడు లీనా కత్తితో కేట్ ని చంపడానికి ముందవుతుంది. ఆ టైంలో మ్యాక్స్ కి అక్కడే పడి ఉన్న గన్ కనిపించి దాన్ని తీసుకుని తన అమ్మకు టార్చర్ చేస్తున్న లీనాకి గురిపెట్టి షూట్ చేస్తుంది. కానీ ఆ బుల్లెట్ లీనాకి పడకుండా ఆ గడ్డ కట్టుకుపోయిన మంచుకి తగిలి వాళ్ళిద్దరూ ఆ నీళ్ల లోపలికి పడతారు. అక్కడ కూడా లీనా కేట్ ని చంపడానికి చూసినప్పుడు కేట్ లీనాని కొట్టి అక్కడి నుండి బయటికి వస్తుంది. అలా బయటికి వచ్చేటప్పుడు లీనా కేట్ కాల్ని పట్టుకుంటుంది. అప్పుడు లీనా అమ్మ నన్ను చనిపోవడానికి వదలకు అని చెప్పినప్పుడు తన చేతిలో ఉన్న కత్తి మనకు కనిపిస్తుంది. అప్పుడు కేట్ బలంగా కాలుతో లీనా ముఖానికి కొడుతుంది. దాంతో లీనా గొంతు విరిగి నీళ్ల లోపలికి పడి చనిపోతుంది. సో ఈ విధంగా ఆర్ఫన్ మూవీ అనేది ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.